స్పేస్ ఇచ్చేసేసి ఒక 16 పిక్సెల్స్ అని ఇచ్చి చూసేసాను. ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా స్పేస్ వచ్చేసింది. ఇంకొంచెం ఇస్తే ఇంకొంచెం అందంగా ఉంటది అనుకున్నాను. అందుకని నేనేం చేశానంటే 16 తీసేసేసి ఒక 20 ఇద్దాం. 20 ఇచ్చేసి చూసేసాను. అప్పుడు ఏమైందంటే ఓన్లీ ఈ భాగం మాత్రం ఏమైందంటే స్పేస్ అనేది కిందకి వచ్చేసింది. చూసుకో అక్కడ ఇందాకైతే ఏమైంది ప్రతి ఎలిమెంట్ కి స్పేస్ వచ్చింది. ఇప్పుడైతే చూడు ఆ బాక్స్ లోపల ఓన్లీ మనం ఇచ్చే బాక్స్ ఈ బాక్స్ లోపల మనం ప్యాడింగ్ అనేది పెంచుతుంటే ఆ బాక్స్ లోపలే చేంజెస్ జరుగుతున్నాయి అనమాట. 25 ఇచ్చాను. ఏమైందో చూడు ఆ బాక్స్ లోపలే స్పేసింగ్ అనేది జరిగింది అనమాట. ఓకేనా? అంటే మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇస్తే ఇందాక మనం తీసుకుంది ఎంటైర్ దానికి అనమాట. ఎంటైర్ దానికి కాదు మనం ఇవ్వాల్సింది ఏంటంటే డీటెయిల్డ్ వ్యూ అనే ఒక్కదానికి ఇవ్వాలి కాబట్టి అందుకోసం నేనేం చేశానంటే ఒకే ఒక డీటెయిల్డ్ వ్యూ ఉన్న ఒకే ఒక్క ప్రాపర్టీ ఉన్న రూల్ సెట్ ఏదైతే ఉందో ఆ రూల్ సెట్ లోకి వెళ్ళి ప్యాడింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి ప్రాపర్టీని వాల్యూ ప్లేస్ లో 20 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను అనమాట. 20 అనేది బుక్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను అనమాట. అప్పుడు నాకు స్పేస్ అనేది వచ్చేసేసింది. ఎక్కడన్నా డౌట్ ఉందా? దాంతో నా యొక్క పీపీటీలో ఉన్న ఫస్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్? నెక్స్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చేయాలనుకుంటున్న నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్తున్నాం. యాడింగ్ ఏ డీటెయిల్డ్ వ్యూ కార్డ్. ఫస్ట్ మనం ఏం చేసేసాము ఇక్కడ పీపీటీలోకి వెళ్ళాము. ఫస్ట్ భాగం ఏం చేసేసాను చూడు ఇక్కడ ఒక కంటైనర్ పెట్టేసేసాను. ఇమేజ్ తర్వాత హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేశాను. తర్వాత ఏముందో చూడు ఒక కార్డుతో ఉన్న కంటైనర్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము ఒక డీటెయిల్డ్ గా ఉన్న ఒక కార్డు యొక్క భాగాన్ని డెవలప్ చేస్తున్నాం. అలా డెవలప్ చేయాలంటే ఈ కార్డుని బాగా చూద్దాం. ఈ కార్డ్ అనేది ఉంది అంటే కార్డ్ అనే షేప్ ఉంది అంటే అది ఎట్లా ఉంది ఒక డబ్బా షేప్ లో ఉంది. అంటే మనం ఏం చేయాలి HTML లో ఒక కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే ఏం చేయాలి HTML లో ఏం చేయాలి కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే గుడ్ ఏం చేయాలంటే ఫస్ట్ కంటైనర్ అనేది ఫస్ట్ డెవలప్ చేయాలన్నమాట. ఆ కంటైనర్ అంటే ఏంటి డివ్ అనే ట్యాగ్ తో ఒక కంటైనర్ ని అరేంజ్ చేస్తాం. ఓకే ఇప్పుడు మనం కార్డ్ ని బాగా అబ్జర్వ్ చేద్దాం. ఈ కార్డ్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఏమైంది అంటే కార్డుకి చూడు ఏముందో చూద్దాం ఒకసారి. మన యొక్క పీపీటీ ఇక్కడ నాకు క్లియర్ గా కనపడలేదు. ఇక్కడికి వెళ్ళి చూడు ఈ కార్డు పై భాగం చూడు కరెక్ట్ స్ట్రైట్ లైన్ లో ఉంది. కింద భాగం చూడు ఎలా ఉందో కింద భాగం ఎలా ఉంది కర్వ్డ్ గా ఉంది. అంతేనా కాదు ఉంది పైన రెండు భాగాలు ఏమో స్ట్రైట్ గా ఉంది. కిందకు వచ్చినప్పుడు అది ఎలా ఉండాలంటే కర్వ్ గా ఉండాలి. అంటే మన కార్డు లోపల కర్వ్ అనేది రావాలి అంటే ఏ ప్రాపర్టీ వాడాలి? ఈ కార్డు యొక్క పై భాగం అలానే ఉంది. కింద భాగాలు ఏముండాలంటే కర్వ్డ్ గా రావాలి. అలా కర్వ్డ్ గా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి వాడతాం. కర్వ్ అనేది రావాలి అంటే ఏం వాడాలి బాక్స్ ప్రాపర్టీస్ వాడాలి. ఆ బాక్స్ ప్రాపర్టీస్ వాడాలంటే ఏం చేయాలి మనం కార్డ్ అనేది డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఆ కార్డ్ ని అందంగా మార్చాలంటే ఏం చేయాలి అంటే బాక్స్ ప్రాపర్టీ వాడాలంటే ఇప్పుడు మనం రాసిన కంటైనర్ కి స్టైల్ అనేది చేద్దాం. ఆ స్టైల్ చేయాలంటే ఏం చేయాలి ఒక రూల్ సెట్ అనేది రాయాలి. ఆ రూల్ సెట్ రాయాలి అంటే ఏం చేయాలి సిఎస్ఎస్ లోకి వెళ్ళి డాట్ అని పెట్టేసేసి ఇక్కడ ఉన్న నేమ్ డీటెయిల్డ్ హైఫన్ వ్యూ అనే ఒక నేమ్ రాసేసుకున్నాను హైఫన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక కార్డ్ కంటైనర్ ని డెవలప్ చేస్తున్నాను. ఒక కార్డ్ కంటైనర్ అయినా మనం ఏం చేస్తున్నాం ఈ కంటైనర్ కి మనం ఏం చేస్తున్నాం అంటే స్టైల్ చేస్తున్నాం. ఈ కంటైనర్ కి స్టైల్ చేయాలంటే ఏం చేయాలి మనము ఈ కంటైనర్ కి స్టైల్ చేయాలంటే ఏం చేయాలి ఒక రూల్ సెట్ అనేది రాసుకోవాలి. కంటైనర్ కి రూల్ సెట్ ఏమని చెప్పాను కంటైనర్ కి రూల్ సెట్ రాసేటప్పుడు సెలెక్టర్ ఏం తీసుకోవాలని చెప్పాను కంటైనర్ ని కార్డుతో రాయాలని చెప్పాను. హైఫన్ కంటైనర్ అని పెట్టుకున్నాం అనుకో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఈ కంటైనర్ కి ఒక కార్డ్ అనే నేమ్ తో మెన్షన్ చేశానని చెప్పాను అనమాట. ఆ తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసాను. ఓకే తర్వాత నేనేం చేసేసానంటే చూద్దాం ఏం చేద్దాము ఇక్కడ ఉన్న ప్రాపర్టీని బాగా గమనిద్దాం. ఏముంది కింద రెండు భాగాలు కరువు రావాలి. రెండు భాగాలు కరువు రావాలంటే అప్పుడు ఏం చేయాలి అంటే
ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాసిన ఏదైతే సెలెక్టర్ ఉందో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని HTML లోకి వెళ్ళేసేసి మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఈ కంటైనర్ యొక్క భాగం దగ్గర స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల నేనేం చేశానంటే మనం డెవలప్ చేయాలనుకుంటున్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకు అని అంటే నేను ఏమీ రాయలేదు కాబట్టి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. యా, ఇప్పుడు చూడు నీకు ఇన్స్పెక్ట్ కొట్టంగానే ఏమొచ్చిందో చూడు, డీటెయిల్డ్ వ్యూ దాకా అయిపోయింది. దాని కింద ఒక కంటైనర్ అనేది తీసుకున్నాను. నీకు కనపడుతుందా బాక్స్? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాము, ఈ బాక్స్ కి అడుగు భాగాన రెండు సైడ్లో నేనేం చేయాలంటే కర్వ్ అనేది రావాలి. అడుగు భాగాన కర్వ్ అనేది రావాలి కాబట్టి కర్వ్ అనేది రప్పించాలి అంటే మనకు కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఏం ప్రాపర్టీస్ చెప్పుకున్నాము? బాక్స్ అనే ప్రాపర్టీస్ వాడడం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ కర్వ్ అనేది రావాలంటే ఏ ప్రాపర్టీ? బోర్డర్ అనే ప్రాపర్టీ. బోర్డర్ హైఫన్ రేడియస్ అనేది ఇచ్చాను అనుకో, అన్ని సైడ్లు వచ్చేస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది? రెండు సైడ్లే రావాలి, 4 సైడ్లు కాదు, 2 సైడ్లే రావాలి. కాబట్టి ఏ సైడ్ లో రావాలి? కింద సైడ్ లో రావాలి. కింద అంటే ఏమంటారు? బాటమ్ హైఫన్ ఏ సైడ్ లో దిద్దాం? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో దిద్దాం. LEFT లెఫ్ట్ అనేది ఇచ్చేసేసాను. తర్వాత ఏం చేయాలి? రౌండ్ కర్వ్ అనేది రావాలి అంటే ఏం చేయాలంటే రేడియస్ అని రాయాలి. ఇచ్చేసేసి నేనేం చేస్తానంటే వాల్యూ ఇచ్చు, వాల్యూ 10 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందంటే ఆ అడుగు భాగాన మీకు కనపడతలేదన్నమాట. పేజ్ అనేది వెబ్ పేజ్ అనేది చిన్నది, అడుగు భాగాన లెఫ్ట్ సైడ్ లో కర్వ్ అనేది వచ్చేసేసింది. ఓకే, అలానే రైట్ సైడ్ కూడా కర్వ్ రావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేద్దాము? బోర్డర్ హైఫన్ ఎక్కడ బాటమ్ హైఫన్ రైట్ హైఫన్ ఏం చేయాలి? రైట్ హైఫన్ ఏం చేయాలి? ప్రాపర్టీ కర్వ్ రావాలి కదా. కర్వ్ అంటే ఏంది? రేడియస్ అనే ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేను ఏం చేశానంటే 10 పిక్సెల్స్ అని చూసేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఆ చివరి కూడా వచ్చేసేసింది. అది మీకు కనపడదు, చివరిలో కనపడింది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థం కాదు. తర్వాత నేనేం చేశాను, ఈ చుట్టూరు ఉన్న దానికి ఎలాంటి లైన్ అవసరం లేదు. లైన్ అనేది లేదు కాబట్టి బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ మనం వాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఈ కార్డు లోపల చూస్తే చూడు ఏముందో. ఈ కార్డు లోపల ఏముంది? ఒక వైట్ కలర్ అనేది ఉంది. ఈ మొత్తానికి కలిపి ఒక కలర్ వేసి ఉంది అనమాట. అది ఏంటిది అంటే వైట్ కలర్ ఉంది అనమాట. ఆ వైట్ కలర్ అనేది వెయ్యాలి అంటే ఎలా వేస్తారు అనేది ఒకసారి నేర్చేసేసుకుంటాం. వైట్ కలర్ వేయాలంటే ఎలా వేస్తారు చూద్దామా? వైట్ కలర్ మీరు వేసినా వేయకపోయినా ఏం కాదు, తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. వరకు వేసి చూద్దాం దానివల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఒక టెక్స్ట్ వెనకాల ఒక వైట్ కలర్ కనుక రప్పించాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి? బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో కలర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా హెక్స్ కోడ్ అయినా ఇవ్వచ్చు. కలర్ నేమ్స్ రోజు వాడతాం కాబట్టి మనం హెక్స్ కోడ్లు అలవాటు చేసుకుంటాం. హెక్స్ కోడ్ ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. మీకు ఎలాంటి చేంజెస్ అనేవి కనపడవు, ఎందుకంటే ఆటోమేటిక్ గా చివరిలో అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, దాంతో ఎలాంటి ఇష్యూ లేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసాను, ఇక్కడ ఉన్న కార్డుకి చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ రావాలి కాబట్టి ఇచ్చేసేసాను. ఓకే, ఈ కార్డుని డెవలప్ చేస్తాను. ఆ కార్డులో నేనేం చేశాను, చుట్టూరు ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల నేనేం చేశాను, ఆ కార్డు ఎలా ఉంటుందంటే ఒక కంటైనర్, కార్డు కంటైనర్ ఉండాలి, ఆ లోపల కెరోజిల్ అనే భాగం ఉండాలి, తర్వాత ఒక టెక్స్ట్ కంటైనర్ ఉండాలి, ఆ టెక్స్ట్ కంటైనర్ లోపల ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ అనేది పెట్టాలి. అంటే ఈ కార్డు కంటైనర్ ని ఎలా డెవలప్ చేయాలనేది ఆర్కిటెక్చర్ చూసామన్నమాట. బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకున్నాం. అలా స్ప్లిట్ చేస్తే ఏమొచ్చింది, ఒక కంటైనర్ ఉండాలి, ఆ కంటైనర్ లోపల ఒక కెరోజిల్ ఉండాలి, తర్వాత ఒక టెక్స్ట్ కంటైనర్ ఉండాలి, దాంట్లో హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది పెట్టాలి. అర్థమైందా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఈ కార్డు కంటైనర్ డెవలప్ చేయాలంటే ఒక కార్డు కంటైనర్ తీసుకోవాలి, లోపల ఏం చేయాలంటే ఒక కెరోజిల్ అనే భాగం పెట్టాలి, తర్వాత ఇంకో కార్డు కంటైనర్ టెక్స్ట్ కంటైనర్ తీసుకొని ఆ టెక్స్ట్ కంటైనర్ లోపల హెడ్ అనే భాగము, పారాగ్రాఫ్ అనే భాగం డెవలప్ చేయాలి. ఇది చేద్దాం. ఇది కాబట్టి మనం ఆల్రెడీ కార్డు కంటైనర్ తీసుకున్నాను.
ఆ కార్డు కంటైనర్ ని డెవలప్ చేసేసాను. ఏ ప్రాపర్టీస్ వేసేసేసి ఇక్కడ ఆ కార్డు కంటైనర్ ని డెవలప్ చేసేసాను. ఆల్రెడీ మీ అందరు చూసారు కాబట్టి ఓకే. నెక్స్ట్ భాగం ఏంటి? కెరోజల్ ని పెట్టాలి. కెరోజల్, హౌ టు యాడ్ కెరోజల్. కెరోజల్ అనగానే మీరు చూడగానే ఇక్కడ అర్థమైందా? కెరోజల్ అంటే ఏంటి? మనం రోజు చూస్తా ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో చూసేటప్పుడు ఏముంటది? అక్కడికి వెళ్ళి ఒక ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇంకో ఫోటో వస్తుంది, ఇంకో ఫోటో వస్తుంది. అంటే యాక్చువల్ గా కెరోజల్ అంటే సాఫ్ట్వేర్ లో కెరోజల్ అని పిలుస్తారు. కానీ మనం ఏమంటారు అంటే మన భాషలో స్లైడ్ షో, స్లైడ్ షో, స్లైడ్ షో అంటారు కదా. స్లైడ్ షోలో కనుక పెట్టుకున్నాం ఏమైంది? ఒక ఫోటో అయిపోగానే ఇంకో ఫోటో, ఇంకో ఫోటో, ఇంకో ఫోటో ఓపెన్ అయిపోతా ఉంటాయి కదా. అలానే దీన్నే కెరోజల్ యొక్క అనదర్ నేమ్ ఏమంటారంటే స్లైడ్ షో అని పిలుస్తారు. ఈ స్లైడ్ షో అనేది చెయ్యాలి అంటే ఇంకో పేరుతో కూడా చెప్పొచ్చు అన్నమాట. సెట్ ఆఫ్ ఇమేజెస్, సెట్ ఆఫ్ ఇమేజెస్ మొత్తాన్ని కూడా ఒక చోట పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే స్లైడ్ షో అంటారు, లేదా దాన్ని ఏమంటారంటే కెరోజల్ అని పిలుస్తారు అన్నమాట. కెరోజల్ అన్న, స్లైడ్ షో అన్న, లేదా సెట్ ఆఫ్ ఇమేజెస్ ఒక చోట పెట్టడం అన్న అన్నిటికీ మీనింగ్ ఒకటే అన్నమాట. కెరోజల్ అంటే సెట్ ఆఫ్ ఇమేజెస్ ని ఒక చోట పెట్టడాన్ని ఏమంటారంటే కెరోజల్ అని పిలుస్తారు. ఎలా ఒక కెరోజల్ క్రియేట్ చేస్తాం? మీ అందరికి ఆల్రెడీ చెప్పాను అనమాట. ఏం చెప్పాను? ఒక కెరోజల్ అనేది చెయ్యాలి అంటే ఇది ఒక రీయూజబుల్ ప్రాపర్టీ. రీయూజబుల్ ప్రాపర్టీ దేన్ని వాడతారు? రీయూజబుల్ ప్రాపర్టీగా బూట్ స్ట్రాప్ అనేది మనం యూజ్ చేయడం ద్వారా కెరోజల్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎలా బిల్డ్ చేస్తారంటే ఆల్రెడీ చాలా మంది ఏం చేస్తారంటే వెబ్సైట్ రోజు మనం చూస్తా ఉంటే స్టేటస్ గా పెట్టుకుంటా ఉన్నారు. మనం ఇన్స్టాగ్రామ్ చూస్తున్నామంటే ఇన్స్టాలో ఎప్పుడు కూడా కెరోజల్స్ వస్తా ఉన్నాయి. అంటే కెరోజల్స్ అనేది ఆల్రెడీ చాలా మంది వాడతారు కాబట్టి చాలా మంది వాడే వాటన్నిటిని ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్నాయి కదా. ప్రీ డిఫైన్ డెవలప్ అని కూడా ప్రీ డిఫైన్ చేసి ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్ చేసిన కోడ్ ని మనం వాడుకోవాలి అంటే ఏం చేస్తాము? బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసేసి చేస్తాం. అలానే ఇక్కడ మనం కెరోజల్ అనేది యాడ్ చేయాలి అంటే దేన్ని వాడాలి అంటే బూట్ స్ట్రాప్ ని కనుక వాడడం ద్వారా ఏమైందంటే మనం దీన్ని డెవలప్ చేయాల్సిన దానికి పట్టే సమయం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలానే ఈజీగా టెస్టింగ్ అనేది చేయడం అయిపోతుంది. అలానే కన్సిస్టెన్సీ అనేది డెవలప్ అయిపోతుంది. అందుకోసం మనం ఈ కెరోజల్ అనేది పెట్టాలి అంటే ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ ని వాడి చూద్దాం అనమాట. అందుకని ఇలాంటి కెరోజల్స్ పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే గుర్తుకు రావాలన్నమాట. మనందరికి ఏం చేయాలని గుర్తుకు రావాలి? కెరోజల్ ని చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒకటి గుర్తుకు రావాలన్నమాట. ఏం చేయాలి అని గుర్తుకు రావాలి? బూట్ స్ట్రాప్ వాడాలి. బూట్ స్ట్రాప్ ని వాడాలి అంటే ఎలా వాడుతాం అనేది ఒకసారి చూద్దాం. డిస్క్రిప్షన్ లోకి వెళ్దాం. మనం బూట్ స్ట్రాప్ ని కనుక మనం వాడాలి అనుకుంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన కంప్యూటర్ లోపల ఉన్న సెర్చ్ బటన్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఆ బ్రౌజర్ లో సెర్చ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలంటే గెట్ bootstrap.com అనేసి మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఒక్కసారి క్లిక్ చేద్దాం. ఒక్కొక్క భాగం చూసుకుంటే వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే అనదర్ మెనూ ఓపెన్ చేశాను. దీంట్లో ఈ సెర్చ్ అనే ఆప్ బ్రౌజర్ దగ్గరకు వచ్చేసి GET గెట్ మీరు కూడా చూస్తా చేయండి bootstrap.com అని క్లిక్ చేయాలన్నమాట. టైప్ చేసేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగలనే మీకు బూట్ స్ట్రాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఓకే. తర్వాత ఏం చేయాలో చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి వెళ్ళి చూసేటప్పుడు మనకి ఒక హోమ్ పేజ్ అనేది కనపడుతుంది అనమాట. హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి హోమ్ పేజ్ అనేది ఎక్కడ ఉందో చూడు. ఇక్కడ కనపడే ఈ పేజీ మొత్తాన్ని ఏమంటారంటే హోమ్ పేజ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే. తర్వాత మనం ఏం చేయాలి అంటే డాక్యుమెంట్స్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం బూట్ స్ట్రాప్ ని కనుక కెరోజల్స్ కనుక వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే డాక్యుమెంటేషన్ అనే కాలమ్ ని క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఏం చేద్దాం చూద్దాం. తర్వాత ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దాంట్లో కాంపోనెంట్స్ అనే భాగంలోకి వెళ్ళాలి. ఇవన్నీ వెళ్లే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూసేద్దాం. మనం బూట్ స్ట్రాప్ లో కెరోజల్స్ అనేది వాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కెరోజల్ అనేది పెట్టాలి అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే కెరోజల్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసేసి పెట్టాలి. అలా యూజ్ చేయాలి అంటే ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న బ్రౌజర్ లోకి వెళ్ళి గెట్ bootstrap.com అని ఒక క్లిక్ చేసి URL చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే మనకు బూట్ స్ట్రాప్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది.
ఈ పేజీలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బూట్‌స్ట్రాప్ లో అందరూ ఏం వాడతారంటే 4.5 అనే వెర్షన్ ని ఎక్కువగా వాడతాం అన్నమాట. ఆ వెర్షన్ ని మనం ఏం చేయాలంటే 4.5 నుండి మనం నేర్చుకోవడం అనేది జరిగిద్దన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్తే రైట్ క్లిక్ గనక ఇచ్చామంటే అక్కడ వెర్షన్స్ అనేవి ఉంటాయి. ఆ వెర్షన్స్ లోకి వెళ్ళి ఆల్ వెర్షన్స్ అని క్లిక్ చేసేసేయాలి. ఈ ఆల్ వెర్షన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం ఎక్కువగా దేన్ని వాడతారంటే అందరూ కూడా సాఫ్ట్‌వేర్‌లో 4.5 అనే వెర్షన్ ని వాడతారు కెరోసిల్ పెట్టాలి అని. అందుకోసం ఎందుకు వెర్షన్స్ అనేది తర్వాత సెషన్‌లో చూద్దాం. ఇక్కడ 4.5 అనేది క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే చూడు ఇక్కడ మీకు కావాల్సింది వచ్చేసేసిందా? ఓకే. 4.5 లోకి మన యొక్క బూట్‌స్ట్రాప్ ని లోడ్ చేసేసుకున్నాం. ఈ లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే దీంట్లో కెరోసిల్ అనేది వాడాలి అంటే ఏం చేయాలంటే డాక్యుమెంటేషన్ అనే కాలమ్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే ఏమైందంటే ఇక్కడ రైట్ సైడ్ లో కనపడతా ఉంటే చాలా లేఅవుట్స్ చాలా నేమ్ ఉన్న ఎలిమెంట్స్ కనపడతాయి. వీటిలో మనం కెరోసిల్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాటిలో కాంపోనెంట్స్ అనే కాంపోనెంట్స్ అనే కాలం ఉన్న దాన్ని క్లిక్ చేయాలి. ఈ కాంపోనెంట్స్ అనే కాలం లోపల కూడా ఏముంటాయి అంటే చాలా కాలమ్స్ అనేవి వస్తాయి. దాంట్లో ఏం చేయాలంటే కెరోసిల్ అనే కాలం ఉన్న దాన్ని క్లిక్ చేయాలి. ఈ కెరోసిల్ అనే కాలంలోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే కిందికి రండి. ఈ కెరోసిల్ అనే భాగాన్ని చూస్తా ఉంటే దాంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే విత్ ఇండికేటర్స్ అనే ఒక పేజీలోకి రావాలన్నమాట. విత్ ఇండికేటర్స్ అనే ఇక్కడ ఉన్న పేజీ దగ్గరికి రావాలి. ఈ పేజీ దగ్గరికి రావాలి. మన యొక్క పీపీటీలోకి నెక్స్ట్ పార్ట్ ఏందో చూద్దాం. యా ఇప్పుడు ఏం చేసేసాను మనం ఏం చేసాము కాంపోనెంట్స్ అనే భాగంలోకి వెళ్ళాము. ఆ కాంపోనెంట్స్ అనే భాగం తర్వాత మనం ఏం చేయాలి కెరోసిల్స్ అనే పార్ట్ లోకి వెళ్ళాలి. కెరోసిల్స్ అనే పార్ట్ లోకి వెళ్ళాను. తర్వాత ఏం చేయాలి అక్కడ విత్ ఇండికేటర్స్ అనే భాగంలోకి వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. అక్కడ ఉన్న కోడ్ ని కాపీ చేసుకోవాలి. ఏం చేయాలి అంటే మనం బూట్‌స్ట్రాప్ ని వాడుతున్నాం కాబట్టి బూట్‌స్ట్రాప్ వాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆల్రెడీ వాడు రాసాడు అనమాట దీనికి సంబంధించిన కోడ్. ఆ కోడ్ మొత్తాన్ని మనం ఏం చేసేయాలంటే కాపీ చేసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. ఈ కెరోసిల్స్ అంటే ఏందో చూడు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను. ఫస్ట్ స్లైడ్ అనేది వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను. సెకండ్ స్లైడ్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను. థర్డ్ వచ్చేసింది. మనం కూడా కెరోసిల్ అంటే ఇదేనా ఒక ఫోటో పెట్టేసి తర్వాత మళ్ళీ క్లిక్ చేయగానే రెండో ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఇలా రావాలంటే ఇలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలి బూట్‌స్ట్రాప్ ని వాడితే మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదని మనకు తెలుసు కదా. అలా కోడ్ రాయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇలాంటి కెరోసిల్ పెట్టాలి అంటే వన్ మోర్ సెకండ్ సమ్వన్ ఈస్ ట్రైయింగ్. యా అలాంటి కోడ్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేయాలి కెరోసిల్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలి అని చెప్పాను బూట్‌స్ట్రాప్ వాడాలి అనుకున్నాను. ఆ బూట్‌స్ట్రాప్ లో కెరోసిల్ ఉన్న కాలం కెరోసిల్ కి సంబంధించిన కోడ్ ఏదో కాపీ చేసుకోవాలన్నమాట. అలా కాపీ చేసుకోవాలంటే ఏం చేయాలి మన బ్రౌజర్ లోకి వెళ్ళి getbootstrap.com అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ వర్షన్ 4.5 అనే వర్షన్ తీసేసుకొని ఆ కెరోసిల్ లో విత్ ఇండికేటర్స్ అనే కాలం ఉన్న కెరోసిల్ ని తీసుకొని దానికి సంబంధించిన కోడ్ ఏముందంటే ఇక్కడ ఆల్రెడీ కింద ఉందన్నమాట. ఇక్కడ కెరోసిల్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా కింద ఉంది. పైన కావాల్సిన స్లైడ్ ఎలా అయితే కావాలో ఆ స్లైడ్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట బూట్‌స్ట్రాప్ లో. ఈ కోడ్ ని మనం ఏం చేద్దామంటే కాపీ చేసుకుందాం. కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసేసి ఏదైతే ఉందో ఈ కంటైనర్ కింద నేనేం చేసేసానంటే కోడ్ ని కాపీ చేసేసుకున్నాను. ఆల్రెడీ కాపీ చేసేసుకున్నాను కాబట్టి ఆ కోడ్ మొత్తాన్ని నేనేం చేశాను పేస్ట్ చేసేసాను. ఆ కోడ్ కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. ఏమన్నా డౌట్ ఉందా? ఎలా కాపీ చేయాలో మీకు అర్థం కావడం కోసం డీటెయిల్డ్ వ్యూ పక్కన నేను కంటైనర్ తీసుకున్నాను. నేను ఇక్కడ నుండి రాసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుండి బూట్‌స్ట్రాప్ మన కెరోసిల్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేసేసానంటే ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఇక్కడ దాకా ఓకేనా? ఇక్కడ దాకా ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఏం డౌట్ లేదు కదా? ఏం చేయలేదు. ఒకటి చేశాను. కెరోసిల్ పెట్టాలి అనుకున్నాను. కెరోసిల్ పెట్టాలి అంటే నేనేం చేసేసాను బూట్‌స్ట్రాప్ లోకి వెళ్ళేసేసి నేనేం చేసేసానంటే బూట్‌స్ట్రాప్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ కెరోసిల్ కి సంబంధించిన కోడ్ ఒక చోట వెబ్సైట్ లో ఉంది. ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని ఇక్కడ పెట్టేసాను. అయిపోయింది. ఇక్కడ ఏమున్నాయి ఈ లైన్స్ అన్ని కూడా అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఈ లైన్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకుందాం.
ఎందుకంటే మన యొక్క కంటైనర్ కంటే ముందలకు వచ్చేసినాయి చూడు. అందుకోసం వీటన్నిటిని సరి చేసుకుందాం. ఫస్ట్ ఇండెంటేషన్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు మన కోడ్ అనేది అందంగా ఉంటుంది. ఓకే. ఈ ఇండెంటేషన్‌లు ఇయన్నీ తర్వాత చూసుకుందామంటారా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చేసే ముందల ఒకసారి సెర్చ్ చేసేసుకుందాం. వన్ సెకండ్ లేట్ అయినా పర్లేదు. అంటే మనం స్టార్టింగ్‌లోనే అర్థం చేసుకున్నామంటే, ఆ తర్వాత ఏమైద్దంటే ఈజీగా చేస్తాం. ఇప్పుడు గనక మనం నేర్చుకోలేదనుకో ఇండెంటేషన్ చేయడం, ఎప్పటికి కూడా మనం చేయలేమనమాట. అందుకోసం అనేది ఒక్క నిమిషం లేట్ అయినా గాని, ఒక్క నిమిషం ఓపిక పట్టేసి చేశాం. ఇవన్నీ చాలా ముందలకొచ్చున్నాయన్నమాట. అందుకోసం ఆ స్పేస్ అనేది తీయాలి అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏమంటారంటే స్పేస్ ఇవ్వడం, స్పేస్ రిమూవ్ చేయడం, చేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారన్నమాట. ఇండెంటేషన్ అనేది చేస్తున్నాను. టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యాహ్! ఇప్పుడు నాకు అర్థమైంది. దేనికి కోడ్ దేనిది, దేని కోడ్ దేనిదో అర్థమైంది. ఈ కంటైనర్ యొక్క కోడ్ ఎండ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. మనం తీసుకున్న రెండో కంటైనర్ యొక్క ఎండ్ ట్యాగ్, ఈ కంటైనర్ యొక్క ఎండ్ ట్యాగ్ ఏదైతే ఉందో డీటెయిల్డ్ వ్యూ కింద ఉన్న ఎండ్ ట్యాగ్ ఇదనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న కోడ్ ఏంటంటే ఇక్కడ నుండి పైన ఉన్నదంతా కూడా ఏంటంటే కెరోసిల్ కోసం మనం తీసుకున్న కోడ్ అనమాట ఇక్కడ దాకా ఉన్నది. ఓకేనా? మనం ఏం చేసామంటే మనం రాయలేదు. బూట్‌స్ట్రాప్ లోకి వెళ్లి వెబ్‌సైట్ లోకి వెళ్తే అదే వచ్చేసేసింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! అక్కడ ఏం రాలేదు నాకు. క్లియర్‌గా రాలేదు. ఏందో ఒకసారి చూద్దాం. యాహ్! నెక్స్ట్ పార్ట్ అనేది ఒకసారి చూద్దాం. స్లైడ్ షోలోకెళ్దాం. యాహ్! ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేసామంటే కాపీ చేసుకోవడం అనేది చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఆ కాపీ చేసుకున్న ప్రతి లైన్‌ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? మన యొక్క హెచ్‌టీఎంఎల్‌లోకి వచ్చేసేసి ఏదైతే డీటెయిల్డ్ వ్యూ కార్డ్ కంటైనర్ ఉందో, ఆ తర్వాత ఉన్న లైన్‌లో మనం ఏం చేయాలంటే, ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్న కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే, పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. ఓకే. డన్. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ గనక నీకు పేస్ట్ చేసుకున్నప్పుడు గనక చూసిన కోడ్‌ని గనక గమనిస్తే ఏమైద్దంటే, ఆ కెరోసెల్ కోడ్ లోపల ఐఎంజీ అనే కాలమ్ ఉంది చూడు. ఐఎంజీ అనే కాలమ్ పక్కన ఎస్ఆర్‌సి అనే ఒక సోర్స్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. నేమ్ ఉన్న యాట్రిబ్యూట్. దాని తర్వాత డబుల్ కోట్స్ మధ్యలో 3 చుక్కలుంటాయన్నమాట. ఆ చుక్కలో ఉన్న భాగాన్ని మనం గమనించాలన్నమాట. ఆ భాగంలో మనం చేయాల్సింది చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే చూద్దాం. ఆ భాగంలోకి వెళ్లి మనం ఏ ఇమేజెస్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో, ఆ 3 డాట్‌లని రీప్లేస్ చేసేసి, మన యొక్క ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో, ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్స్ తీసుకొని, అక్కడికి తీసుకొచ్చేసి యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేసేస్తే ఏమైద్ది అంటే, ఇక్కడ ఉన్న అవుట్‌పుట్ అనేది మనకొచ్చేస్తుంది. అలానే ఒకసారి చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళాను. నేనేం చేశానంటే, ఇక్కడే గాబట్టి నేను కెరోసిల్ అనే భాగాన్ని యాడ్ చేసేసాను కాబట్టి, దీంట్లో ఐఎంజీ అనే భాగం ఎక్కడుందో చూసాను. ఇదిగో చూడు ఐఎంజీ అనేది ఇక్కడున్నాయన్నమాట. ఈ భాగంలో చూస్తే సోర్స్ అనే యాట్రిబ్యూట్ పక్కన చూడు ఏమున్నాయో 3 చుక్కలున్నాయి. అంటే ఈ డాట్‌ల దగ్గరికెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైతే ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నామో, ఆ ఇమేజ్‌కి సంబంధించిన యూఆర్ఎల్స్‌ని మనం ఏం చేయాలంటే, కాపీ అండ్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. డన్. నేను ఎనక నుంచి చేసుకుంటున్నాను. యాహ్! ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్‌ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికొచ్చేసి నేనేం చేశానంటే బూట్‌స్ట్రాప్‌లో ఇక్కడికొచ్చేసేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ఈ ఎస్ఆర్‌సీ అనే యాట్రిబ్యూట్ పక్కన డబుల్ కోట్స్ దగ్గర ఏంటిది? ఎందుకు చేశామనేది తర్వాత చెబుతాను.
ఫస్ట్ లోనే మనం చెప్పుకుంటే అర్థం కాదనమాట. అందుకోసం ఇంకా చాలా రోజులు చెప్తాను కాబట్టి బూట్ స్ట్రాప్ నే అప్పుడు ఇంకా ప్రతి కాలం అక్కడున్న ప్రతి కాలంకి మీనింగ్ అనేది మీకు అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కెరోసిల్ పెట్టాలి అంటే బూట్ స్ట్రాప్ లో getbootstrap.com లోకి వెళ్ళేసేసి దాంట్లో డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళేసి కాంపౌండ్స్ అని ఉంటుంది. కాంపౌండ్స్ లోకి వెళ్ళి కెరోసిల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి విత్ ఇండికేటర్స్ అనే దాంట్లో ఉన్న కోడ్ ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి HTML అని తెలిస్తే చాలు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సోర్స్ అనే యాట్రిబ్యూట్ పక్కన మనం ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ కి సంబంధించిన URL ని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇమేజ్ అనేది వచ్చేసింది ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్ క్లిక్ చేస్తుంటే నాకు రావట్లేదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో అనేది ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇమేజ్ ని పెట్టేద్దాం ఇక్కడ. అప్పుడు ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ ఉన్న కాలం దగ్గరికి వెళ్ళేసి దాన్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న అనదర్ URL ఏదైతే ఉందో ఆ URL మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. 1 more second. కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసాను. తర్వాత ఏం చేయాలి, అలానే ఇక్కడ కూడా ఉన్న ఇంకొక భాగం దగ్గరికి వెళ్ళేసేసి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇంకొక URL ఏదైతే ఉందో ఆ URL ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేద్దాం. కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేస్తున్నాం. పేస్ట్ చేసేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మన ఇమేజెస్ మొత్తం కూడా ఏమైనాయి అంటే ఇక్కడికి వచ్చేసేసినాయి అనమాట. ఓకేనా? ఓకే, ఇలా ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కళ్యాణ్, ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి కంటెంట్ చేయాల్సి ఉంటుంది. ఏం డౌట్ లేదు కదా? ఓకే, నెక్స్ట్ భాగం డెవలప్ చేద్దామా లేకపోతే టుమారో సెషన్ విందాం? ఈ రోజు ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ కంటెంట్ ఒకసారి మనం చూస్తున్నాం. ఒకసారి టుమారో ఎజెండాలో అగైన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అలానే మీరు కూడా ఏం చేస్తారంటే ఒక వీడియో కూడా పెట్టేయడం అనమాట. వీడియో పెట్టడం కూడా ఇంతే చాలా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. అది కూడా టుమారో సెషన్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, దానికంటే ముందర మనం ఈ రోజు నేర్చుకున్న ఎజెండా అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ రోజు మన యొక్క ఎజెండా ఏం చేసుకుందామంటే ఒకసారి చూద్దాం. ఈ రోజు మన యొక్క ఎజెండా ఏం చేద్దాం అనుకుంటామంటే బూట్స్ట్రాప్ లో కాంపోనెంట్స్ అనే భాగంలో కెరోసిల్ అనేది ఎలా సెట్ చేస్తారు, అలానే బూట్స్ట్రాప్ లో యుటిలిటీస్ అనే ఒక ప్రాపర్టీలో ఒక వీడియోని ఎలా సెట్ చేస్తారని నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే బూట్స్ట్రాప్ అనేది ఏంటంటే ఆల్రెడీ డిఫైన్డ్ అయి ఉన్న ఒక కోడ్. ఆ కోడ్ ని తీసుకొని మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో అక్కడ కనుక కాపీ అండ్ పేస్ట్ అనేది చేయడం ద్వారా మనం వితౌట్ సింగిల్ కోడ్ కూడా రాయకుండానే, సింగిల్ వర్డ్ కూడా రాయకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఎంత పెద్ద కోడ్ అయినా సరే డెవలప్ చేసేయచ్చు అన్నమాట. ఎలా విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే getbootstrap అనే .com అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లో ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే మనకి డెవలప్మెంట్ కోసం HTML, CSS, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన కోడ్లు అన్ని రెడీ చేసి ఉన్నాయి అనమాట. ఆ కోడ్ ని ఎలా వాడాలి అనేది తెలిస్తే చాలు అనమాట మనకి. అది ఒక్కటి కనుక మనం తెలుసుకున్నామంటే ఆటోమేటిక్ గా వచ్చేసినట్లే అనమాట. అది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే మన యొక్క బూట్స్ట్రాప్ లో మనం వెళ్ళి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ getbootstrap.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి దాంట్లో ఉన్న కెరోసిల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేసి దాంట్లో ఏముంటుందంటే మనం స్లైడ్ షేర్స్ పెట్టాలి అనుకుంటాం. ఎన్ని పెట్టాలి అనుకుంటాం? చాలా పెట్టాలి అనుకుంటాం. ఒకటి పెట్టాలి అంటే ఒక కోడ్ ఉంటుంది, 2 పెట్టాలంటే ఒక కోడ్ ఉంటుంది, 3 రకాల ఇమేజెస్ పెట్టాలంటే విత్ ఇండికేటర్ అనే కాలంలోకి వెళ్ళేసేసి అక్కడ ఉన్న కోడ్ ని కాపీ చేసేసుకొని మన యొక్క HTML కి తీసుకొని వచ్చేసి పేస్ట్ చేసేసి మనకు కావాల్సిన URLs పెట్టాలి అంటే ఏం చేయాలంటే దాంట్లో ఆ కోడ్ లోపల
ఎస్ఆర్సి ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇమేజ్ అనే ఒక వాయిడ్ మెయిల్ ఉంటుంది. వాయిడ్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనే వాయిడ్ ఎలిమెంట్ పక్కన ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. దాని పక్కన డబుల్ కోట్స్ లోపల 3 చుక్కలతో ఏముంటదంటే క్లాస్ నేమ్ అనేది ఉంటుంది. ఆ 3 చుక్కల్ని డిలీట్ చేసేసేసి ఆ 3 చుక్కలు ఉన్న ప్లేస్ లో నువ్వు ఏదైతే యూఆర్ఎల్ పెడతావో ఆ ఇమేజ్ అనేది అక్కడికి వచ్చేస్తుందన్నమాట. అలా మనం ఏం చేస్తామంటే ఒక కెరోజిల్ అనే దాన్ని బూట్‌స్ట్రాప్ యూజ్ చేసేసి లోడ్ చేస్తాము అనేది మనం ఈ రోజు సెషన్‌లో తెలుసుకుందాం అన్నమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఓకే. థాంక్ యూ. అండ్ టుమారో సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే. హావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.